హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ గ్రామ వార్డు సచివాలయం అంతేకాకుండా జూనియర్ అసిస్టెంట్ మెయిన్స్ ఉన్నాయి కదా, వాటికి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి కూడా ఉపయోగపడే విధంగా మోడల్ పేపర్స్ అయితే ప్రతిరోజు అందజేస్తున్నాను లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో. సో గైస్, మరి రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఎవరైతే మన యాప్లో కోర్స్ తీసుకున్నారో వారు తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మ్యాండేటరీది, మీకు రివిజన్ పర్పస్లో చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. సో ఎవరైనా ఇంకా మన కోర్స్ తీసుకోవాలనుకున్న వారు మాత్రము యాప్లో తీసుకోండి ఫ్రెండ్స్. లాంగ్ టర్మ్లో మనకైతే చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. చాలా తక్కువ కాస్ట్లో అందిస్తున్నాము. ఓకేనా? దీని యొక్క పీడిఎఫ్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. సో గైస్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి. కేవలం 500 రూపాయలకే కేటగిరీ 1 అభ్యర్థులకు, రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది. బైలింగ్వల్లో ఉంటాయండి. పీడిఎఫ్ మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి. పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. 3000 రూపాయల కోర్స్ని 500కే ఇస్తున్నాము. అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది. సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. సో అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి ఈసారి 100% ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్లస్ 2000 ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో. ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి, శాంపుల్ పీడిఎఫ్ కూడా చూడండి. తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? మీరు బుక్స్ కొనుక్కుంటే 2000 రూపాయలు అవుతాయండి మార్కెట్లో. కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక 2000 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము కేవలము 399 రూపీస్కే. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ 1, నెక్స్ట్ అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి, ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్వ్యూ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డెమో క్లాసెస్ ఉండండి, వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. సో గైస్, ముందుగా అందరు చిన్న లైక్ చేయండి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1. 2023 సంవత్సరానికి గాను ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు పొందిన చిత్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 అండి. ఏంటది? ఆర్ఆర్ఆర్. ఓకే, ఆర్ఆర్ఆర్. సో నాటు నాటు సాంగ్కి ఈ అవార్డు రావడం అయితే జరిగింది. మరి భారతదేశానికి 2 అవార్డ్స్ వచ్చాయండి. 2 ఆస్కార్ అవార్డ్స్ అయితే రావడం జరిగింది. ఒకటి నాటు నాటు సాంగ్కి ఒరిజినల్ సాంగ్ విభాగంలో, మరియు ఎలిఫెంట్ విస్పర్ అనేటువంటి డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్కి కూడా ఆస్కార్ అవార్డు రావడం అయితే జరిగిందండి. 2 అవార్డ్స్ వచ్చాయి ఈసారి. ఓకే, గమనించాలి. నెక్స్ట్ వన్. 108వ జాతీయ సైన్స్ సమావేశాలు 2023 వేదిక ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. 62వది. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, నాగ్పూర్. మరి భారతదేశంలో జాతీయ సైన్స్ సమావేశాలు ఏ సంవత్సరం నుంచి స్టార్ట్ చేశారంటే 1914వ సంవత్సరం నుంచి స్టార్ట్ చేయడము జరిగింది. ఓకేనా? మొదటి ప్రపంచ యుద్ధం కూడా ఇదే ఇయర్లో స్టార్ట్ అయిందండి. 14-19 వరకు కదా. సో ఇదే ఇయర్లోనే మనకు జాతీయ సైన్స్ సమావేశాలు స్టార్ట్ కావడం జరిగింది. ఈసారి లేటెస్ట్ ఎడిషన్ నాగపూర్లో అయితే నిర్వహించబోతున్నట్లుగా మనకైతే తెలుస్తుంది. దీని యొక్క వేదికగా చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఆధునిక యుగంలో భారత సాహిత్య వికాసానికి సంబంధించి ఎన్ని దశలు ఉన్నాయి? 63 ఆప్షన్ 2 అండి. ఓకే, మరిన్ని 3 దశలు ఉన్నాయండి. ఎన్ని దశలు? 3 దశలు. నెక్స్ట్ వన్. అజంతా గుహలను మొదటిసారిగా ఏ సంవత్సరంలో కనుగొన్నారు? అజంతా గుహలు. 64 ఆప్షన్ 1 అండి. 1819వ సంవత్సరంలోనే అజంతా గుహలను కనుగొనడము జరిగింది. నెక్స్ట్ వన్. భారతదేశంలో నిర్మించిన మొట్టమొదటి యూరోపియన్ చర్చి ఏది? ఆప్షన్ 1 సెయింట్ ఫ్రాన్సిస్ చర్చి. ఏంటంటే అది? సెయింట్ ఫ్రాన్సిస్ చర్చి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఐక్యరాజ్య సమితి మొట్టమొదటి సమావేశము ఎప్పుడు జరిగింది?
ఐక్యరాజ్యసమితి మొట్టమొదటి సమావేశము? సరైన సమాధానం 1946లో జరిగిందండి. 1945 అక్టోబర్ 24వ తారీఖున మరి ఐక్యరాజ్యసమితి ఏర్పడిన తర్వాత, సో నెక్స్ట్ ఇయర్లోనే దీని యొక్క మొట్టమొదటి సమావేశాన్ని ఏర్పాటు చేయడము జరిగింది ఫ్రెండ్స్. మరి 1945లోనే ఎందుకు ఏర్పడిందంటే, రెండవ ప్రపంచ యుద్ధము ముగిసిన తర్వాత ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ మరి దీన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇంటర్పోల్కు ఏ సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి పరిశీలక హోదా లభించింది? ఇంటర్పోల్ అనేది ఏంటి అంటే, ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఇదొక పోలీస్ వ్యవస్థగా పనిచేస్తుందండి. ఓకే, మన అన్ని దేశాలకు, ఫర్ ఎగ్జాంపుల్ మన దేశం నుంచి ఎవరైనా మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది ఏదైనా ఒక దేశంలో ఉంటున్నాడు అనుకోండి, ఆ దేశం యొక్క ఇంటర్పోల్ అనేది మెయిన్గా ఇంటర్నేషనల్ వైజ్గా ఎవరైనా క్రిమినల్స్ పట్టుకోవాలంటే వీరి సహాయం అయితే తీసుకుంటూ ఉంటారు. ఓకే, చాలా ఇంపార్టెంట్. సో చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే ఎగ్జామ్లో, ఇంటర్పోల్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని చెప్పేసి అడిగారు చాలా వరకు. మరి మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, లేదా ఇంటర్పోల్ అని కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చెప్తాను మీకు. ఓకే, రైట్. మరి ఇది పరిశీలక హోదా ఐక్యరాజ్యసమితి దీనికి ఎప్పుడు ఇచ్చిందండి? ఆన్సర్ ఆప్షన్ 1996వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్, కంప్యూటర్ కంపైలర్ గుర్తించదగిన పొరపాట్లు ఏంటి క్రింది వాటిలో? ఆప్షన్ 1 సింటాక్స్ ఎర్రర్స్ అంటారు, పొరపాట్లు లేదా సింటాక్స్ ఎర్రర్స్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఆపరేటింగ్ సిస్టమ్ కానిది ఏది? ఆప్షన్ 2 ఒరాకిల్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ కాదు, ఇట్స్ లాంగ్వేజ్. ఒరాకిల్ లాంగ్వేజ్, డాస్, లైనెక్స్, విండోస్ అనేవి ఆపరేటింగ్ సిస్టమ్స్. నెక్స్ట్ వన్, ఐఎన్ఎంఏను విస్తరించండి. వాట్ ఈజ్ ద అబ్రివేషన్ ఆఫ్ ఐఎన్ఎంఏ? సరైన సమాధానం ఆప్షన్ 1 ఇంటర్నేషనల్ న్యూస్ మీడియా మార్కెటింగ్ అసోసియేషన్. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అతి ఎత్తైన రైల్వే వంతెన ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? అత్యంత ఎత్తులో ఉన్నటువంటి రైల్వే వంతెన అండి. ఆప్షన్ 2 జమ్మూ కాశ్మీర్లో. నెక్స్ట్ వన్, భారత ప్రభుత్వము స్వాతంత్ర సైనిక సమ్మాన్ బిరుదుతో ఎవరిని సత్కరించింది? స్వాతంత్ర్య సైనిక సమ్మాన్. ఆన్సర్ ఆప్షన్ 1 కల్లూరి చంద్రమౌళి గారిని సత్కరించడం జరిగింది. నెక్స్ట్ వన్, మలేరియా పరాన్నజీవిని కనుగొన్న రొనాల్డ్ రాస్కు ఏ సంవత్సరంలో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది? సర్ రొనాల్డ్ రాస్క్ అండి నోబెల్ బహుమతి వచ్చింది మరి మలేరియా యొక్క పరాన్నజీవిని కనుగొన్నందుకు గాను. 73. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, 1902లో. ఆ టైంలో మలేరియా అంటే చాలా ప్రమాదకరమైన వ్యాధి అండి, భయంకరమైన వ్యాధిగా ఉండేది. మలేరియా ద్వారానే చాలామంది చనిపోవడం అయితే జరిగింది. ఓకేనా. మరి రొనాల్డ్ రాసు మన దేశంలోనే సికింద్రాబాద్, మన తెలుగు స్టేట్ అయినటువంటి తెలంగాణలోని సికింద్రాబాద్లో ఈ పరిశోధనను చేసి ఈ పరాన్నజీవిని కనుగొనడం అయితే జరిగింది. మరి మలేరియా జీవి యొక్క పరాన్నజీవి పేరు ఏంటండి అంటే ప్లాస్మోడియం పాల్సిపారం అంటారండి. ఓకేనా. ఇది పరాన్నజీవిగా మలేరియాని వ్యాప్తి చెందిస్తుంది. ఓకేనా, దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. నెక్స్ట్ వన్, వన్యమృగ సంరక్షణార్థము ఇచ్చేటువంటి బహుమానం ఏంటి? ఆప్షన్ 3 పాల్గెట్టి అనేటువంటి పురస్కారం అండి. దాదాసాహెబ్ పాల్కే అందరికి తెలుసు కదండి, సినిమాల వారికి. నాయుడమ్మ శాస్త్ర సాంకేతిక రంగంలో, ఇది కూడా శాంతి పురస్కారం శాస్త్ర సాంకేతిక రంగంలోనే ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్, కేంద్ర విద్యుత్ రసాయన పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 కరైకుడి అనేటువంటి ప్లేస్లో ఉంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఆస్ట్రోసాట్ గురించి సరి అయిన అంశం. ఆస్ట్రోసాట్. ఆప్షన్ 4 అన్ని సరైనవే. చూద్దాం. భారతదేశ తొలి ఖగోళ శాస్త్ర ఉపగ్రహము ఆస్ట్రోసాట్. సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి 2015 సెప్టెంబర్ 28న ఆస్ట్రోసాట్ను పిఎస్ఎల్వి C-30 ద్వారా ప్రయోగించారు. గ్రహ వ్యవస్థలు, పాలపుంతలు, కృష్ణబిలాలు, భూమి లాంటి గ్రహాలను ఆస్ట్రోసాట్ అన్వేషిస్తూ ఉంటుంది. ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ వన్, రాత్రిపూట రేడియో ప్రసారాలు బాగా వినిపించడానికి గల కారణము? ఆప్షన్ 4 అండి, పగటిపూటే సూర్యకిరణాలు రేడియో కిరణాలకు
అడ్డుపడతాయి. సో నైట్ టైంలో సూర్యకిరణాలు ఉండవు కాబట్టి చాలా క్లియర్గా వినబడతాయి రేడియో ప్రసారాలు మనకి. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. లోహము దాని యొక్క ధాతువు. ఓకే, ఇంపార్టెంట్ అండి. మరి సరైన సమాధానం ఏంటి చూద్దాం. పొటాషియంకి ధాతువు ఏంటి అంటే ట్రిఫిలైట్ అనేటువంటి ముడి పదార్థం. ధాతువు అంటే ముడి పదార్థం అండి. ఇక ట్రిఫిలైట్ నుంచి పొటాషియం తీస్తారు. లిథియానికి ఏంటంటే బెంగాల్ సాల్ట్, పీటర్ అంటారు, దాని నుంచి తీస్తారు. లెడ్కి ఏంటండి మరి అజులైట్ అనేది. రాగికి సెరుసైట్ అనేది ధాతువుగా ఉంటుందండి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, బద్దె పురుగు ఏ వర్గానికి చెందినది? బద్దె పురుగు ఆప్షన్ 3 ప్లాటీ హెర్మెంథిస్ అనేటువంటి జాతికి చెందినదండి, వర్గానికి. కప్పలను గురించిన అధ్యాయము ఏమంటారు? కప్పలను గురించి. 80వ ఆప్షన్ 1 బ్యాట్రకాలజీ అంటారు. నిన్న ఒక క్వశ్చన్ అడిగారండి మిమ్మల్ని, ఏంటి చేపలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు కదా. చాలామంది ఏంటి బ్లూ రెవల్యూషన్, నీలి విప్లవం అన్నారు. చేపల పెంపకాన్ని నీలి విప్లవం అంటారు, చేపలు రొయ్యల పెంపకాన్ని. కానీ దాని అధ్యయన శాస్త్రాన్ని ఇక్తియాలజీ అంటారు. చాలామంది సరైన సమాధానం ఇచ్చారు. ఓకే, చేపల అధ్యయన శాస్త్రం ఇక్తియాలజీ, కప్పల గురించి అధ్యయన శాస్త్రం బ్యాట్రకాలజీ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిని సరిగా జతపరిచినవి ఏవి? 81 సరైన సమాధానం ఆప్షన్ 1 అండి. ఏబిడి సరైనవండి. లోతల్ ప్రాచీన నౌకాశ్రయం అండి ఇది. బి సారనాథ్ బుద్ధుడి యొక్క తొలి సందేశము. డి నలంద బుద్ధుని మత బోధనల విద్యాలయంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఓకే, ఇంపార్టెంట్. అశోకుడు ఉత్తర భారతదేశ శాసనాలలో ఉపయోగించిన లిపి ఏంటి? అంటే కాశ్మీర్లో వేయించినటువంటి శాసనాలు. మరి భారతదేశంలో శాసనాలు వేయించిన ఏకైక రాజు అశోకుడేనండి. ఓకేనా. మరి ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా కాశ్మీర్లో వేయించిన శాసనాలలో ఉపయోగించిన లిపి, ఏ భాషలో వాటిని వేయించారు అనే అర్థము ఆప్షన్ 3 అండి, ఖరోష్ఠీ లిపి. ఓకే, నెక్స్ట్ వన్, అక్బర్ ఎవరి స్మారకార్థము బులంద్ దర్వాజాను ఏర్పాటు చేశారు? గుజరాత్ పై తన విజయానికి గుర్తుగా. నెక్స్ట్ వన్, క్రింది వాటిని సరిగా జతపరచబడినది ఏది? క్రింది వాటిలో 84 ఆప్షన్ 4 1833 ఇండియన్ కౌన్సిల్ చట్టం అనేది తప్పు. ఓకే, 1800 పోర్ట్ విలియం కాలేజ్ కలకత్తా, 1806 ఈస్ట్ ఇండియా కాలేజ్ కలకత్తా, 1813 చార్టర్ చట్టం. నెక్స్ట్ వన్, ఏ ఉద్యమ కాలంలో గాంధీజీ డూ ఆర్ డై నినాదం ఇచ్చారు? ఆప్షన్ 2 క్విట్ ఇండియా మూవ్మెంట్ అండి, 1942. ఓకేనా, ఇంపార్టెంట్ అండి ఇది. నెక్స్ట్ వన్, 1990లో మానవ అభివృద్ధి సూచికను కలిగి ఉంది. అయితే దీనిని ప్రవేశపెట్టిన వారు ఎవరు? 86 ఆప్షన్ 3 అండి, పై ఇద్దరు, అమర్త్య సేన్ మరియు మహబూబ్ హుల్ హక్ అనేటువంటి ఇద్దరు కూడా. అమర్త్య సేన్కి మరి నోబెల్ ప్రైజ్ అయితే రావడం జరిగిందండి అర్థశాస్త్రంలో. నెక్స్ట్ వన్, మానవ అభివృద్ధి సూచిక కాకుండా ఇంకా ఏ సూచికలను మానవ అభివృద్ధి నివేదికను తయారు చేయడానికి ఉపయోగిస్తారు? ఆప్షన్ 4 పైవన్నీ అండి. అసమానతను సవరించిన మానవ అభివృద్ధి సూచిక, లింగపరమైన అసమానతల సూచిక, బహుప్రమాణ పేదరిక సూచికగా చెప్పుకోవచ్చు. మల్టీ డైమెన్షనల్ ప్రావర్టీ ఇండెక్స్ అంటారు. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానమును గుర్తించండి. 88 ఆప్షన్ 3 ఏ మరియు బి రెండు సరైనవండి. చూద్దాం. ఒక ప్రాంతంలోకి ప్రజలు వచ్చి నివాసం ఉంటే దాన్ని అప్రవాసం అంటారు, ఇమిగ్రేషన్. మరి అప్రవాసం అనేది ఆ ప్రాంతం యొక్క జనాభా పెరుగుదలను సూచిస్తుంది. అందరూ ఒకే దగ్గర నివసిస్తే. ఒక వ్యక్తులు లేదా ప్రజలు తమ ప్రాంతం కాకుండా వేరే ప్రాంతానికి లేదా దేశానికి వెళ్ళడాన్ని ప్రవాసం, ఇమిగ్రేషన్. ఇమిగ్రేషన్ వేరే, ఎమిగ్రేషన్ వేరే. ఓకేనా. మరి ప్రవాసం అనేది తమ ప్రాంతం యొక్క జనాభా తరుగుదలను సూచిస్తుందండి. ఇంపార్టెంట్. మన వాళ్ళంతా వెళ్ళి అమెరికాలో స్థిరపడతారు కదా అండి, దాన్నే ఎమిగ్రేషన్ అంటాము. ఓకే, మన దేశంలోనే ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతంకి వెళ్ళినట్లయితే ఇమిగ్రేషన్ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్, ఒక దేశం తాను వర్తకం జరిపే ఇతర దేశాల్లో కొన్నింటికి అత్యంత అనుకూల దేశం, మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదానివ్వచ్చు. కాగా ఇది ఏ అంతర్జాతీయ వర్తకంలో భాగము? 89 ఆప్షన్ 4 పైవేవి కూడా కాదండి, అది
ఆ దేశాల యొక్క అంతరంగిక వ్యవహారాలను బట్టి ఉంటుందండి. ఆ ఇరు దేశాలకు మధ్య ఉన్నటువంటి సంబంధాలకు అనుగుణంగా ఉంటుంది తప్ప దీనికి ప్రత్యేకంగా ఏమి ఉండదు. దీన్ని బహుళపక్ష వర్తకం కూడా అంటారండి. మల్టీలాటరల్ ట్రేడ్, పైవేవి కాదు, మల్టీలాటరల్ ట్రేడ్ అని కూడా అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇరు దేశాల మధ్య చాలా ఎక్కువ స్థాయిలో ఎగుమతులు దిగుమతులు జరుగుతున్నప్పుడు ఈ దేశం మనకు చాలా ముఖ్యమైనది అని భావించినప్పుడు ఆ దేశానికి మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా మన దేశానికి మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అయితే ఇవ్వడము జరిగింది. అలా కొన్ని దేశాలు ఉంటాయండి. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది అంశాలను పరిశీలింపుము. 90వ ఆప్షన్ 4 ABC 3 సరైనవి. చూద్దాం. పర్యావరణం తనకు కావలసిన సేంద్రియ పదార్థాలను తానే ఉత్పత్తి చేసుకుంటుంది. ఆవరణ వ్యవస్థల సమతుల్యాన్ని కాపాడుతుంది. ప్రాంతాన్ని బట్టి కాలాన్ని అనుసరించి పర్యావరణ మార్పులకు లోనవుతుంది. అన్నీ సరైనవి. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వ సంస్థ గెయిల్ లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? 91 ఆప్షన్ 3 అండి, సందీప్ కుమార్ గుప్తా గారు. నెక్స్ట్ వన్, నవధాన్య ఉద్యమం 1982 యొక్క లక్ష్యం ఏంటి? ఆప్షన్ 4 ABC. జీవ వైవిధ్య సంరక్షణ, సేంద్రియ వ్యవసాయ పద్ధతుల నిర్వహణ, రైతులకు సరైన మార్కెట్ కల్పన. దీన్నే నవధాన్య ఉద్యమంగా పేర్కొన్నారు. నెక్స్ట్ వన్, దేశంలో అత్యున్నత స్థాయి చర్చా వేదిక ఏది? ఏంటండి? ఆఫ్ కోర్స్ పార్లమెంట్. జాతీయ సమాచార కేంద్రాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆప్షన్ 2 1976. రాష్ట్రపతిని తిరిగి ఎన్నుకునే విషయం గురించి రాజ్యాంగంలోని ఏ అధికరణ తెలుపుతుంది? ఆప్షన్ 1 అధికరణ 57. మరి రాష్ట్రపతిని తిరిగి ఎన్నుకోవచ్చండి. సో మన రాజ్యాంగంలో ఎక్కడ కూడా లేదు రాష్ట్రపతి గారు 1 సార్లు లేదా 2 సార్లు మాత్రమే పనిచేయాలని ఎక్కడ కూడా లేదు. ఓకే, ఎన్నిసార్లైనా ఎన్నుకోబడచ్చు. కానీ మన భారత మొదటి రాష్ట్రపతి అయినటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు 2 పర్యాయాలు చేసినటువంటి ఏకైక రాష్ట్రపతి అండి. ఆయన చేసిన తర్వాత మరి 2 టర్మ్స్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చిన వారి దగ్గర నుండి ఇకపైన ఒకసారే రాష్ట్రపతిగా ఎవరైనా ఒకేసారి పనిచేయాలనేటువంటి ఒక నిబంధన సాంప్రదాయం రావడం అయితే జరిగింది. కానీ మన రాజ్యాంగంలో ఎక్కడా కూడా మెన్షన్ చేసలేదు. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరి అయినది ఏంటి? 96 ఆప్షన్ 4 అన్ని సరైనవి. చూద్దాం. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణను గెరిమాండరింగ్ అంటారు. ప్రోటెన్ స్పీకర్ అనే పద్ధతి ఫ్రాన్స్ నుంచి గ్రహించాం. కరెక్ట్. సాధారణ ఎన్నికల కంటే ముందు జరిపే ఎన్నికల సర్వేను గ్యాలప్ పోల్ అంటారు. ఇంపార్టెంట్, అన్నీ సరైనవే. నెక్స్ట్ వన్ చూద్దాం. 6వ పంచవర్ష ప్రణాళిక ముసాయిదాలో భారత ప్రభుత్వం చేర్చిన విశిష్ట భావన ఏంటి? 97వ ఆప్షన్ 3 అండి, నిరంతర ప్రణాళిక. భారతదేశంలో పురుషుల జనాభా సంఖ్య కంటే స్త్రీల జనాభా సంఖ్య అధికంగా ఉన్న ప్రాంతం? ఆప్షన్ 1 పశ్చిమ బెంగాల్. 1969 సంవత్సరంలో జాతీయం చేయబడిన బ్యాంకుల సంఖ్య ఎంత? ఇందిరాగాంధీ గారి హయాంలో అండి. ఆన్సర్ ఆప్షన్ 2 14 బ్యాంకులను జాతీయం చేస్తారు. ప్రధానమంత్రి సడక్ యోజన అమలుకు కేంద్రంలో ఉన్న నోడల్ మంత్రిత్వ శాఖ ఏంటి? ఆప్షన్ 2 గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. దీని యొక్క పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా గ్రామ వార్డ్ సచివాలయం కోర్స్ తీసుకోవాలనుకుంటే తప్పకుండా తీసుకోండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ముందు డెమో క్లాసెస్ విన్న తర్వాత మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బై.